వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే విభాగంలో 05/2024లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకు డీవీ డేట్స్ అయితే వచ్చేసాయి. ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్స్లో మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు ఏ రైల్వే జోన్కి అప్లై చేస్తారో ఆ యొక్క రైల్వే జోన్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. మీరు అక్కడ స్టార్టింగ్లో చూసినట్టయితే లేటెస్ట్ అప్డేట్స్లో 05/2024 ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అని కనిపిస్తుంది. ఇంగ్లీష్ అనే ఎల్లో కలర్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధమైన పీడిఎఫ్ అయితే మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది సికింద్రాబాద్ సంబంధించిన పీడిఎఫ్. మీరు ఏ రైల్వే జోన్కి అప్లై చేస్తారో ఆ యొక్క రైల్వే జోన్ కామెంట్లో కామెంట్ చేయండి. మీకు డైరెక్ట్గా ఆ యొక్క పీడిఎఫ్ అయితే సెండ్ చేస్తాను. అలాగే ఈ యొక్క సికింద్రాబాద్ పీడిఎఫ్ కూడా నేను కామెంట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ డేట్ ఉందో చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆగస్ట్ 3వ తేదీ చూసినట్టయితే 9 గంటలకి 30 మంది క్యాండిడేట్స్ అయితే ఉంటారు. వీళ్ళు ఎవరైతే ఇక్కడ 30 మంది ఉన్నారో వీళ్ళైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళవలసి ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఇలా చెక్ చేసుకోలేరు. నేను కింద పీడిఎఫ్ అయితే ఇస్తాను, డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి. అదే రోజున 1:30కి 20 మంది క్యాండిడేట్స్ అయితే ఉన్నారు. ఇక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్స్ గల వ్యక్తులు అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత 4వ తేదీ 9 గంటలకి ఇక్కడ ఉన్న 30 మంది రిజిస్ట్రేషన్ నెంబర్ గల స్టూడెంట్స్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత అదే రోజున 1:30కి ఇక్కడ ఉన్న 20 రిజిస్ట్రేషన్ నెంబర్ గల స్టూడెంట్స్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆగస్ట్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. మీరు పీడిఎఫ్ మొత్తం అయితే సెర్చ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ రైల్వే జోన్కి అప్లై చేస్తారో ఆ యొక్క రైల్వే జోన్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. లాస్ట్ 18వ తేదీ 9 గంటలకి 20 మంది క్యాండిడేట్స్ అయితే ఫస్ట్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత 1:30కి 14 మెంబర్స్ అయితే ఉన్నారు. కింద ఒక బ్లూ కలర్ లింక్ ఉంచండి. ఆ యొక్క లింక్ క్లిక్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీడిఎఫ్లో ఉన్న బ్లూ కలర్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయితే అవుతుంది. డైరెక్ట్గా మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు కిందకైతే స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క రోల్ నెంబర్, పాస్వర్డ్ అడుగుతుంది. తర్వాత క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇది కూడా ఎప్పుడు పడితే అప్పుడు లాగిన్ అవ్వదు. కేవలం మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్ చెక్ చేసుకున్న తర్వాత ఆ యొక్క డేట్కి 10 రోజుల ముందు మాత్రమే ఓపెన్ అవుతుంది. 10 రోజుల నుంచి మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్ వరకు మీకు ఓపెన్ అవుతుంది. సో ఆ డేట్స్ లోపే మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. లైక్ 10th, ఇంటర్, డిగ్రీ, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా. తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. అది కూడా మీరు రైల్వేకి అప్లై చేసేటప్పుడు ఉన్న ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని అక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ కూడా వైట్ పేపర్లో సైన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లోడ్ చేసుకున్న తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ యొక్క అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్, అలాగే ఆ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ వచ్చేసి మీరు 2 సెట్స్ అయితే జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ 10th, ఇంటర్, డిగ్రీ, అలాగే క్యాస్ట్ కూడా. తర్వాత 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకోవాలి. ఆ తర్వాత 3 స్టాంప్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్లో మీరు అప్లోడ్ చేసిన సేమ్ ఫోటో కూడా ఒక కాపీ అయితే తీసుకోవాలి. అలాగే మీ యొక్క కాల్ లెటర్ కూడా కాపీ తీసుకోవాలి. తర్వాత ఆధార్ కార్డ్ని 2 వైపుల నుంచి జిరాక్స్ అయితే తీసుకోవాలి. ఇక లాస్ట్ వచ్చేసి మీరు ఫీజు కట్టిన రెసిప్ట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు ఆఫీస్లో 24 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్లో అప్లోడ్ చేసిన ఫోటో ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. ఆ యొక్క ఫీజు వచ్చేసి మీరు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, సౌత్ లాలాగూడ, బిహైండ్ IRISET కాంప్లెక్స్, సికింద్రాబాద్ 500017 తెలంగాణ, అక్కడ మీరు ఫీజు కట్టి మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి జాబ్ వచ్చినట్టు. కాబట్టి వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని కొత్తగా విజిట్ అయినట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.